వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 1932 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు గారు ప్రజల రవాణా సౌకర్యం కోసం విదేశాల నుంచి బస్సులను దిగుమతి చేసుకొని నిజాం స్టేట్ రోడ్ అండ్ రైల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాలక్రమంలో జాతీయీకరణ తర్వాత ఈ ఎన్ఎస్ఆర్డి ఏపీఎస్ఆర్టీసీగా అవతరించిన తర్వాత సాధారణ పల్లె వెలుగు బస్సు నుంచి అత్యంత ఆధునికమైన వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు వరకు రకరకాల బస్సులను సమకూర్చుకొని ఇంతింతై వటుడింతై అని ఎదిగి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది. అయితే ఏపీఎస్ఆర్టీసీ వారు తన మూలాలను మర్చిపోకుండా మొట్టమొదట ప్రజా రవాణాను అందించినటువంటి అప్పటి బస్సును ఇప్పటికీ వారసత్వ సంపదగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. మరి దీనిని ప్రత్యేకంగా ఆధునీకరించి ప్రజల సందర్శనార్థం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ నందు ఏర్పాటు చేయడం జరిగింది.